హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం సిమ్స్ పార్క్ నుంచి డాల్ఫిన్ నోట్స్కి అయితే వెళ్తున్నాము. డాల్ఫిన్ నోట్స్కి వెళ్ళే రూట్లో అయితే మనకి మొత్తం దారంతా కూడా మొత్తం ఫాగ్తో కమ్మేసి ఎంత అద్భుతంగా ఉందంటే ఒకసారి చూడండి. ఒకసారి చూడండి, కొండల మధ్యలో ఫాగ్ అంతా ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే నేచర్ అయితే వా పిచ్చగా చేసింది. ఒకసారి మనం పైన టీ ఎస్టేట్లోకి వెళ్దాం రండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు. అసలు ఊటీ కంటే కూనూరు 100% సూపర్. మొత్తం చూడండి, ఫాగ్ అంతా కమ్మేసుకొని చుట్టూ కూడాను అదిరిపోయింది కదా లొకేషన్. నాకైతే పిచ్చగా నచ్చింది. ఇప్పుడు మనం అయితే టీ ఎస్టేట్ మొత్తం ఇప్పుడు చూడండి, కొంచెం మొత్తం పోయింది, ఫాగ్ అంతా పోయింది. ఇప్పుడు మనకు క్లారిటీ కనపడుతుంది. లోపలికి వెళ్ళేకుంది. దీనికి ఇంకా ఆ రేంజ్ లో ఉంటుంది ఫాగ్ అయితే. టీ ఎస్టేట్ అయితే కూనూరులో సూపర్ గా ఉంది. మనం వచ్చిన బైక్ అయితే అదేను. మొత్తానికి ఉన్న తిరుపతి నుంచి ఊటీ మొత్తం తిప్పేసింది ఆ బైక్. ఇంత అద్భుతంగా ఉంది చూడండి. ఆ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫాగు. వెనకాల వచ్చే వాళ్ళు కూడా దగ్గరికి వెళ్తే కనపడతారు. ఇది కూడా ఫాగు. ఇప్పుడైతే కొంచెం రైనీ సీజన్ వస్తే, వింటర్ సీజన్ వస్తే ఎలా ఉంటుందో మనకి టీ ఎస్టేట్ సమ్మర్లో కూడా కూనూరులో అదే విధంగా ఉంది. చూడండి, పోయేదానిలోనే మనకి ఎస్టేట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా పడుతున్నాయి. కొండపైన ఇల్లులు, మధ్యలో చెట్లు, అసలు చూసేదానికి కూడా ఎంత న్యాచురల్ గా ఉందంటే అంత న్యాచురల్ గా కనబడుతుంది. చూసారు కదా, మనకు వచ్చేసరికి దగ్గరకు వస్తే కానీ మన వెహికల్స్ లో కనబడవు. దూరంగా వచ్చేసరికి పొగ మధ్యలో తెలియదు. ఫాగ్ లైట్ లేదంటే లేదా సిగ్నల్ లైట్ ఇవి వేసుకుంటేనే మనకి ఆపోజిట్ వెహికల్స్ కానీ లేదంటే వాళ్ళకి మనంగా కనబడతాం. నార్మల్ గా వెళ్ళామంటే గుద్దేసుకున్న ఖచ్చితంగా. ఎందుకంటే ఫాగ్ దగ్గరికి ఒక 5 ఫీట్స్ 10 ఫీట్స్ వచ్చేదాకా కూడా ఎదురుగా ఉన్న వాళ్ళు కనబడలేదు, ఎదురుగా ఉన్న వెహికల్స్ కూడా కనబడుతుంది. ఒక లైటింగ్ ఉంటే తప్ప, లేదా హారన్ సిగ్నల్ రావాలి. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మనం డాల్ఫిన్ నోట్స్కి అయితే వెళ్ళిపోతాము. లోపలికి వెళ్ళలేకుంది, ఎందుకంటే ఇంకా మంచి లొకేషన్స్ ఉంటాయి. లెట్స్ గో. చూసా కదా, లోపలికి వెళ్ళలేకుంది మనకి ఏం కనబడలేదు. అదేదో వైట్ కలర్ కనబడుతుంది, అది ఇల్లు. దగ్గరికి వెళ్ళగానే కనబడలేదు, అది రూమ్ అని. చూసారు కదండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది చిన్న టెంపుల్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఇక్కడ వాటర్ అయితే ఇప్పుడు రావట్లేదు. ఉండుంటే మనకు వాటర్ ఫాల్స్ కూడా నీట్గా పడేది. చూడండి, కూనూరు నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మనకు మొత్తం కూడా ఇదే విధంగా రోడ్డు కూడా మనకు తార్ రోడ్లు కదా, ఇవి మామూలుగా టోన్స్ వేస్తారు కదా. ఇవి వాటర్ ఫాల్స్ చెప్పాం కదా, ఇది ఇక్కడ ఉండేది. సమ్మర్ సీజన్ అవడం వల్ల వాటర్ ఫాల్ లేవు. మొత్తం మనం వెళ్ళే రూట్ కూడా ఇదే విధంగా టోటల్గా ఫాగుతోనే ఉంటుంది. కిందకి కానీ చూసామంటే ఎస్టేట్లు అంతా ఉన్నాయి. ఎస్టేట్లు కూడా మనకి కనబడవు, మొత్తం ఫాగు. ఒక వ్యూ అయితే ఒక రేంజ్లో కనబడుతుంది. ఇది చూడండి ఎస్టేట్లు. ఇక్కడ కింద చూసారంటే అసలు మన టీ ఎస్టేట్ అంతా కూడా మొత్తం ఫాగుతో నిలిచిపోయింది. డాల్ఫిన్ నోట్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంటే డాల్ఫిన్ నోట్స్ వ్యూ పాయింట్.
ఈ వ్యూ అయితే ఎక్కడ కూడా మిస్ అయ్యద్దు. మొత్తం ఫాగ్ తోనే కలిసిపోతుంది చూడండి, మొత్తం ఫాగు. కోనూరులో ఎస్ఆర్ అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి ల్యాంబ్ రాక్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. ఇట్లా పోతే ల్యాంబ్ రాక్ వ్యూ పాయింట్ 2 కిలోమీటర్స్. మనం ఫస్ట్ వచ్చేసరికి డాల్ఫిన్ హౌస్కి వెళ్ళేసి తర్వాత వద్దాం. ఇవన్నీ కూడా కోనూరు వ్యాలీలు. డు నాట్ డిస్టర్బ్ వైల్డ్ యానిమల్స్. డాల్ఫిన్ నోర్స్కి వెళ్ళే రూట్లో అయితే మనకి వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. పైనుంచి చూస్తే ఎంత అద్భుతంగా కనబడుతుందంటే చూడండి. చూస్తే పైన రెండు కూడా ఎస్కేట్ కరువు మొత్తం. డాల్ఫిన్ నోస్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ వెహికల్స్కి టోల్ గేట్ అయితే తీసుకోవాలి. వెల్కమ్ టు డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. బైక్, ఆటో, కారు, జీప్, టెంపో ఏది వచ్చినా కూడా టోల్ గేట్ అయితే తీసుకోవచ్చండి. బైక్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మధ్యలో అయితే లొకేషన్ షూటింగ్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి. మొత్తం కూడా ఇది టీ ఎస్టేటు. కింద నుంచి పై దాకా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే గ్రీన్. కొన్ని చోట్ల ఏంటంటే టీ ఆకు పంటను కోసేసి మళ్ళీ కొత్త పంట వేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న దగ్గర అయితే ఎంత గ్రీనరీగా ఉందంటే అసలు. అందులోనూ ఈ గ్రీనరీకి తగ్గట్టుగా చుట్టూ కూడా మేఘాలు, లైట్గా వర్షం పడుతుంది. అక్కడక్కడ కూడా పొగ మంచుతో కూడుకుంది. చాలా అద్భుతంగా ఉంది వ్యూ అయితే. ఖచ్చితంగా ఒక్కసారైనా వ్యూ చూడాల్సిందే. ఇటువంటి వ్యూ సూపర్గా ఉందండి. గ్లండాలే టీ ఫ్యాక్టరీ. ఇక్కడ కూడా మనకి ఫాగ్. డాల్ఫిన్ నోస్ పాయింట్ దగ్గరకి అయితే వచ్చేసాము. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ బయటకు అయితే వచ్చేసాము. బయట వైపు అయితే మనకి షాప్స్ అని ఇలా ఉన్నాయి. ఇక్కడ స్పాట్ వ్యూ కోసం కూడా డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ వెల్కమ్స్ యూ. మన బైక్ ఇది వేయను. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి వచ్చేసరికి 30, 10 సంవత్సరాల పైన వాళ్ళకైతే 10 రూపాయలు. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అయితే ఎంట్రీ అయితే మనకి ఇలా ఉంటుంది. అంటే ఇది డాల్ఫిన్ నోస్ ఎందుకంటారంటే ఈ కొండ వచ్చే పైనుంచి చూసారంటే డాల్ఫిన్ నోస్ ముక్కు ఎలా ఉంటుందో ముక్కు ఆ విధంగా ఉంటుంది. దానివల్ల దీన్ని డాల్ఫిన్ నోస్ అంటారు. ఇక్కడ నుంచి వ్యూ కానీ చూసారంటే టోటల్ కూడా మనకి కింద ఉన్న లోయ కూడా మొత్తం కనబడుతుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే మనకి మబ్బులు మేఘాలు ఎక్కువ ఉండడం వల్ల పెద్ద చూడలేదు. ఇప్పుడు వచ్చేసరికి మేఘాలు అయితే ఉన్నాయి కానీ లాస్ట్ టైం వచ్చినంత లేవు. ఈజీగా బాగా కనబడతా ఉంది లోయ కూడాను. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇది కార్నర్, డాల్ఫిన్ నోస్ కార్నర్ వస్తుంది. ఈ కార్నర్ని పైన చూసామంటే మనకి డాల్ఫిన్ ముక్కు ఎలా ఉంటుంది ఆ విధంగా ఒక క్రాస్లో ఉంటుంది.
అందుకు ఈ వ్యూ పాయింట్ పేరు వచ్చేసరికి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అంటారు. మనకి కింద చూసారంటే లాస్ట్ టైం మనం వచ్చిన టైంలో మొత్తం ఫాగ్ ఉండడం వల్ల మనకు పెద్ద కనబడలేదు. ఇప్పుడు ఫాగ్ కూడా ఉంది, పొగ మంచు అంత మేఘాలన్నీ కూడా ఉన్నాయి. కానీ మా లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఎక్కువ ఉండడం వల్ల, తక్కువ ఉండడం వల్ల ఈజీగా ఎక్కువ కనబడుతుంది లోయగడను. డాల్ఫిన్ నోస్ పాయింట్ పైనుంచి చూసారంటే మొత్తం లోయ కూడా కొంచెం మేఘాలు ఉండడం వల్ల అక్కడ ఎక్కువ కనబడట్లేదు, కానీ మనకి అక్కడక్కడ కూడా కనబడుతుంది. దూరంగా కూడా వాటర్ ఫాల్స్ ఒకటి పోతున్నట్టుంది, దాని సౌండ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఆ మేఘాలు వెళ్ళిపోవడం వల్ల మనకి కింద కనబడుతుంది చూడండి లోయ కూడాను. ఇందాక ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఏంటంటే పోతా ఉన్నాయి గాలికి. చూడండి కొండల్లో పైన చూసారంటే మీకు అక్కడ వాటర్ ఫాల్స్ కనబడుతుంది చాలా దూరంగా. ఆ వాటర్ ఫాల్స్ సౌండ్ అనేది ఇక్కడికి కూడా వినబడుతుంది. ఎంత దూరంలో ఉందంటే చూడండి, ఇంత లాంగ్లో ఉన్న వాటర్ ఫాల్స్ సౌండ్ ఇక్కడ కనబడుతుంది. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అయితే ఇది. వ్యూ పాయింట్ నుంచి ఈ వ్యూ అనేది డాల్ఫిన్ నోస్ వ్యూలో మనకు కనబడాలనుకుంటే పైకి వచ్చేసరికి ఇంకొక షెల్టర్ టైప్ ఉంది. అక్కడి నుంచి కానీ చూసామంటే వ్యూ పాయింట్ అనేది మనకు డాల్ఫిన్ నోస్ టైప్లో కనబడుతుంది. ఇక్కడి నుంచి కూడా మనకి కిందకు చూసారంటే మొత్తం లోయ కూడా మొత్తం మంచుతో మేఘాలతో కలిసిపోయినాయి. వాటర్ ఫాల్స్ ఒకటి చెప్పాను కదండి, ఇక్కడ పైన చూసారంటే వాటర్ ఫాల్స్ అనేది ఇంకా క్లీన్గా కనబడుతుంది. అంత లాంగ్లో ఉంది వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఈ డాల్ఫిన్ నోస్ వ్యూ చూసారంటే ఈ సింబల్ చూసారంటే మీకు డాల్ఫిన్ ముక్కు ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది నోస్ సింబల్. చుట్టూ చూసారంటే కిందకి లోయలో మంచుతో మేఘాలతో కలిసిపోయినాయి. మేఘాలంతా కూడా ఏంటంటే పాస్ అవ్వడం వల్ల కొంతసేపు మనకి లొకేషన్ కనబడుతుంది, కొంతసేపు వచ్చేసరికి మొత్తం మంచుతో మేఘాలతో కప్పేసి ఉంటుంది. ఇది హైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 5000 ఫీట్స్ దాకా ఉంటుందంట. నీలగిరిలో ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్, డాల్ఫిన్ నోస్ అంటారు. కూనూరు నుంచి 7.2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి పర్ హెడ్కి వచ్చేసరికి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పిల్లలు అయితే 10 ఇయర్స్ అబవ్ ఉండే వాళ్ళకైతే 10 రూపీస్. డ్రోన్ కెమెరాస్ అయితే ఈ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి అలవలేదు. ఇది డాల్ఫిన్ నోస్కి అయితే మనం వచ్చేసామంది, ఎంటరింగ్లో ఉన్నాము. మనకు రైట్ సైడ్ వచ్చేసరికి దూరంగా మనకు ఒక వాటర్ ఫాల్స్ కనబడుతుంది చాలా దూరంగా. ఇందాకంతా మేఘాలు ఉండడం వల్ల మనకు కనకపోలేదు. ఇప్పుడు వచ్చేసరికి మేఘాలంతా క్లియర్ అయిపోయేసరికి మనకు వాటర్ ఫాల్స్ క్లియర్గా కనబడుతుంది. వాటర్ ఫాల్స్ పక్కన వచ్చేసరికి ఇంకొక చిన్న వచ్చేసరికి అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మొత్తం కూడా ఎస్టేట్స్ అని ఉన్నాయి. మనకు వచ్చేసరికి వ్యూ నార్మల్ టైంలో వచ్చేసరికి యాక్చువల్గా నిన్న అంతా కూడా ఏంటంటే వ్యూ పాయింట్ అంతా క్లియర్గా ఉంది. ఈరోజు వర్షం పడడం వల్ల మేఘాలు ఉండడం వల్ల మనకేంటంటే హాఫ్ వ్యూస్ అంటే కొంతసేపు మేఘాలు ఉంటున్నాయి, కొంతసేపు ఓపెన్గా అయిపోతుంది. సెప్టెంబర్ ఆ టైంలో వస్తే అసలు ఈ వ్యూ కూడా కనబడుతుంది. టోటల్గా అయితే మేఘాలతో కమ్ముకుంటుంది ఉంటుంది. సమ్మర్ టైంలో అయితే ఈ వ్యూ చూసానికైతే బెస్ట్ ఆప్షను. అందులోని ఇప్పుడు వచ్చే దారిలో కూనూరు నుంచి డాల్ఫిన్ నోస్కి వచ్చే దారిలో అయితే మనకి వ్యూ కూడా ఎట్లా ఉంటుందంటే టోటల్ ఎస్టేట్ దారిలో మొత్తం ఉండి కూడా చుట్టూ కూడా ఫాగ్ అంతా అమ్ముకొని మొత్తం గ్రీనరీతో చూసేదానికి లొకేషన్ అయితే ఒక అద్భుతంగా ఉంటుంది. ఊటీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కూనూరుకి వచ్చి కూనూరు నుంచి డాల్ఫిన్ నోస్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే కూడా రండి. కూనూరు నుంచి ఇది 7.2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అయితే చూసేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాము. రిటర్న్ వచ్చే దారిలో ల్యాంబ్ రాక్ కూడా ఉంది. ల్యాంబ్ రాక్ కూడా చూసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ చేసేదానికోసం ట్రై చేస్తూనే ఉంటాము.
ఇప్పుడైతే మనం తిరుపతి నుంచి ఊటీకి బైక్ ద్వారా వచ్చేసి బైక్లో అయితే మనం చేసాము. ఇంకా నెక్స్ట్ మీరు సపోర్ట్ చేసి నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ అట్లా పెంచారంటే ఖచ్చితంగా లాంగ్ ట్రిప్స్ కూడా ట్రై చేస్తాను. ఇంకా లాంగ్ ఏమన్నా కూడా వాటిని కూడా ట్రై చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్ హరి. ఇక్కడైతే న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్ అని చెప్పి మనకి ఒళ్ళు నొప్పులకి తలనొప్పి వాడతారు కదా, అది న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసి నీలగిరి తైలంతో తయారు చేస్తారండి. ఇది ప్యూర్ ఆయిల్ ఉంటుంది. ఈ ప్యూర్ ఆయిల్ ఎలా టెస్ట్ చేయాలి దానికోసం కూడా వీరు చూపిస్తున్నారు. ఎలా అంటే ఎసెన్షియల్ ఆయిల్ ఉంది కదా, దీన్ని ఒక క్లాత్లోకి వేస్తారు. క్లాత్లోకి వేసిన తర్వాత ఆ క్లాత్ని ఇట్లా ఫైర్తో మండిస్తారు. ఇలా ఫైర్ మండిందంటే అది ఒరిజినల్. ఇప్పుడు అక్కడ ఫైర్ వచ్చింది కదా, ఈ ఫైర్ మండిన తర్వాత దీన్ని కానీ స్మెల్ తీసామంటే ఈ ఘాట్ ఎలా ఉంటుందంటే ముక్కులోంచి వచ్చి డైరెక్ట్గా ఉన్న జలుబు అట్లాంటి ఏదన్నా కూడా డైరెక్ట్గా కూడా ఒకేసారి తీసేస్తుంది. ఒరిజినల్ ప్లెయిన్ ఆయిల్ ఉంటారు. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఎల్లో వచ్చేసరికి నార్మల్ జాయింట్ పెయిన్ వాటి కోసం రఫ్గా యూజ్ చేసేటివి. ఇందులో మళ్ళీ రెడ్ కలర్ ఒకటి ఉంది. ఈ రెడ్ కలర్ వచ్చేసరికి ఏంటంటే హెవీ పెయిన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటి యూజ్ చేసుకోవచ్చు వీటిని. చూపిస్తున్నాడు రెడ్ కలర్ది ఎలా యూజ్ అవుతుందని. రెడ్ కలర్ మనకి ఎక్కువ మజిల్స్ పెయిన్స్ అట్లాంటి ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ అట్లా కానీ స్క్రబ్ చేసి వాటి మీద మసాజ్ చేసామంటే ఎటువంటి పెయిన్స్ అన్నా కూడా టోటల్గా మొత్తముగా పోతుందని చెప్పి. ఇది కాకుండా ఈ పెయిన్ లేకుండా కానీ ఆయిల్ కానీ వేసుకున్నామంటే మండిపోతుందంట, చాలా హీట్ కాలిపోతుంది. ఇక్కడ వచ్చరికి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇది ఎల్లో కలర్ అని చెప్పాం కదా, ఇది టోటల్ రెడ్. ఇందులో హెర్బల్ ఆయిల్, డాల్ఫిన్ నోస్ నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. డాల్ఫిన్ నోస్ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మనం ఇంకా ల్యాంప్ రాక్ వెళ్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్ హరి.